సార్ నమస్తే. నమస్తే అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కొత్త సినిమా 'ఓజీ' రాబోతుంది. ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్‌లో స్పీడ్ పెంచారు. ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మంచి ఊపు తీసుకొచ్చేలా సాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ విన్నారు. మీ విశ్లేషణ ఏంటి? ఎలా ఉంది సాంగ్? ఓజస్ గంభీర అని చెప్పాడు ఆయన. అవును. ఓజస్ అనేది మాస్టర్ పేరు, గంభీర అనేది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు. హ్మ్. అది చాలా కాలం క్రితమే ఆయన సుజిత్ చెప్పాడు ప్రపంచానికి. అవును. అది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇలా రకరకాలుగా అనుకున్నప్పటికీ వాళ్ళ మనసులో రిజిస్టర్ అయిందైతే ఓజస్ గంభీర. హ్మ్. ఈరోజు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పాట టైటిల్ సాంగ్గా అనుకోవాలి. హ్మ్. ఓజస్ గంభీర అని టోటల్గా ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ నడిచేటువంటి పాట. మనకి హీరో పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్మ్. ఒక పాట ద్వారా అతను ఏం చేయబోతున్నాడు, ఎలా వ్యవహరించబోతున్నాడు అనేది చెప్పడం అనేది హ్మ్. ఒక ఆచారం ఉంది అవును. తెలుగు సినిమా చరిత్రలో. అవును. అందులో భాగంగానే ఇది టైటిల్ సాంగ్ ఒక హ్మ్. రకంగా. హ్మ్. టైటిల్ సాంగ్ ఈ ఓజస్ గంభీర అనే నడిచేటువంటి ఈ పాట హ్మ్. తమన్ మ్యూజిక్ చేశాడు. చాలా అంటే రిథమిక్‌గా ఉంది పాట. హ్మ్. అలాగే మంచి పదాలు పడ్డాయి. హ్మ్. అలాగే ఇదొక గ్రూప్ సాంగ్ లెవెల్‌లో వెళ్ళింది. హ్మ్. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ మీద నడిచేటువంటి పాటగా అనుకోవాలి దీన్ని. హ్మ్. సినిమాలో రకరకాల సందర్భాల్లో ఇది ప్లే కావచ్చు. ఇదొక రకంగా బీజీఎం అనండి, లేదా ఆ సినిమాకి యాంథమ్ సాంగ్ అనండి. హ్మ్. ఏదైనా కానీ ఈరోజు ఈ పాట రిలీజ్ అయింది. ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. హ్మ్. ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా వింటున్నారు పాట. హ్మ్. వినటం అంటే ఈ తరహా పాటల్లో ఉండేటువంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా హ్మ్. ఇది కొంచెం కొత్తగా వినిపిస్తోంది. హ్మ్. ఈ సౌండ్ కొత్తగా ఉంది. హ్మ్. అందుకని జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. హరిహర వీరమ్మలు హడావిడి అయిపోయింది కాబట్టి హ్మ్. ఇప్పుడు ఇమ్మీడియట్‌గా ఇదే మూడ్‌లో ఆడియన్స్‌ని క్యారీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాట రిలీజ్ ఈరోజు పెట్టుకున్నారు. ఆ! ఇది కనెక్ట్ చేసుకుంది హ్మ్. జనాల్ని. హ్మ్. ఏదైనా కొద్దో గొప్పో ఇబ్బంది ఉన్నప్పటికీ అంటే హరిహర వీరమ్మలకు సంబంధించిన హ్మ్. పెయిన్ ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని ఇది తీసేసేలాగా ఉంది. అవును. ఆ పెయిన్‌ని తీసేయటానికి వదిలినట్టుగా అనిపించింది ఈ పాట. హ్మ్. బావుంది. స్కీమ్ బావుంది. పాట లిరిక్స్ బావున్నాయి. హ్మ్. పాడిన పద్ధతి అంటే తమన్ ఈ తరహా పాటలు చాలా చేసున్నాడు. ఈ తరహా ఎలివేషన్ సాంగ్స్. హ్మ్. ఈ హీరో తాలూకా వ్యక్తిత్వాన్ని, ఆయన గురించినటువంటి ఇతర వివరాలని ప్రపంచానికి తెలియజేయటం కోసం ప్రధానంగా ఈ పాటలు కేంద్రీకరిస్తారు. హ్మ్. ఆ డ్యూటీ ప్రాపర్‌గా నిర్వహించింది ఈ పాట. హ్మ్. చేసింది. జనాలకి బానే కనెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అంటే ఇదొక అప్డేట్. ఇదొక హడావిడి. హ్మ్. ఇలా నెమ్మదిగా ఈ నెల రోజులు సెప్టెంబర్ 25 అంటే నెల 20 రోజులు టైం ఉంది ఇంకా. అవును. ఈ నెల 20 రోజులు ప్రతి 10 రోజులకి ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ అంటే 3 పదులు అనుకుంటే హ్మ్. 4 పదుల కింద వేసుకుంటే చివరి 10 రోజులు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హడావిడి జరుగుతుంది. అవును. దీనికంటే ముందు నెమ్మదిగా ఇలా పాటలు రిలీజ్ చేసుకుంటూ హ్మ్. సినిమాకు సంబంధించి ఒక హైప్ పెంచుకుంటూ హ్మ్. వెళ్తారు. హ్మ్. ఇందులో జపాన్ తరహా ధోరణి మేకింగ్ స్టైలు అవి ఉంటాయని చెప్తున్నాడు ఆయన అవును. సుజిత్. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్‌కి కూడా అదే ఇష్టం కదా! కాబట్టి ఆ ఏరియాలో వెళ్తున్నాం మేమని చెప్పాడు. హ్మ్. ఈ పాట కూడా ఆ ధోరణికి తగ్గట్టుగానే ఉంది. హ్మ్. అంటే మనకు అటునుంచి వచ్చే సినిమాలు అకిరా కురసోవా డైరెక్ట్ చేసిన సినిమాలు, హ్మ్. ఆ తర్వాత అటునుంచి వచ్చినటువంటి సినిమాలు, ఆ ధోరణులు అవన్నీ కనిపించినాయి హ్మ్. ఇందులో ఈ పాటలో కూడా. సో, ఓజీ అంటే ఓజస్ గంభీర అనేటువంటి పాట హ్మ్. ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే పాటగానే ఉంది. రావాలి ఇంకా డ్యూయెట్లు, ఇతర పాటలు గూడా వస్తాయి. హ్మ్. అంటే ఒక కంప్లీట్‌నెస్ లేదు దానిలో. ఆ ఫీల్ రాలేదు ఈ ఓకే. సినిమాలో. ఏది 'వీరమల్లు.' 'వీరమ్మలు'లో. ఇప్పుడు ఈ సినిమాలో ఆ కంప్లీట్‌నెస్‌ని కలిగించే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా ఒక అనిపిస్తుంది. ప్రామిస్ అయితే ఈ పాట ఇచ్చింది.